హాయ్ హలో నమస్తే యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఈజ్ మీ లక్కీ. తిన గురించి మనందరికీ తెలుసు కదా, ప్రత్యేకంగా పరిచయం అవసరమా? ఎస్, మన అందరినీ కూడా తన బబ్లీ లుక్స్తో అండ్ ఇప్పుడు మంచి మంచి పర్ఫార్మెన్స్తో, లేయర్డ్ పర్ఫార్మెన్స్తో, మంచి మంచి కథలతో మన ముందుకు వస్తూ ఉంటారు. ప్రతిసారి మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు, తన బ్యూటీతో మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. ఎస్, షీ ఈజ్ నన్ అదర్ దెన్ రాశిఖన్నా మనతో పాటు ఉన్నారు. సో తెలుసు కదా మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. అసలు ఎంత బ్యూటిఫుల్ గా దసరా ఫెస్టివల్ అంతా మీ దగ్గరే ఉంది, కనబడుతుంది. థ్యాంక్ యూ అండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దసరా? నేను ఈసారి నా బ్రదర్ ఢిల్లీ నుంచి వస్తున్నారు హైదరాబాద్కి. సో నేను తనతో సెలబ్రేట్ చేస్తున్నాను. అండ్ చిన్నప్పటి నుంచి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి దసరాకి. రామ్లీలా గ్రౌండ్కి వెళ్ళి వాచ్ ద హోల్ రామ్లీలా. సో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఈసారి కూడా రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫెస్టివల్. ఓకే, చిన్నప్పటి నుండి కూడా అంటే ఎలా, అసలు బెస్ట్ మెమరీ ఏంటి మీరు దసరా విషయానికి వస్తే? బెస్ట్ మెమరీ ఏంటంటే అదే రామ్లీలా గ్రౌండ్కి వెళ్ళి రామ్లీలా చూసి ఫుల్ దట్ బి పీపుల్ హు ప్లే రామ్స్ రోల్, రావణాస్ రోల్, వాచ్ ద హోల్ రామాయణ్. అది చాలా మంచి మెమరీ అండి. యా, అండ్ మన చిన్నప్పటికి చూసుకుంటే అండ్ ఇప్పటికి చూసుకుంటే, దట్ టు ఆఫ్టర్ కోవిడ్ చూసుకుంటే దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ సెలబ్రేషన్స్. లైక్ హౌ డు యూ ఫీల్ అబౌట్ లైక్ దీస్ డిఫరెన్సెస్? అండ్ అంటే యాక్టర్ అయినప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు ఇలా చేయడం చాలా కష్టం. అంటే రామ్లీలా గ్రౌండ్కి వెళ్ళడం చాలా కష్టం. డెఫినెట్లీ. సో నాకు మెమరీస్ ఉన్నాయి అంతే ఇప్పుడు. బట్ నవరాత్రి కూడా నా లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంది నవరాత్రికి కూడా. ఎందుకంటే ఫుల్ నవరాత్రి మనం దీపం పెట్టేవాళ్ళం అండ్ ప్రసాదం. అండ్ చిన్న చిన్న అమ్మాయిలు ఇంటికి వస్తే వి వాష్ దే ఫీట్ అండ్ ట్రీట్ దెమ్ లైక్ గాడెసెస్. సో ఒక డివైన్ ఎనర్జీ ఉంది ఎయిర్లో. అండ్ ఇప్పుడు నా రిలీజ్ కూడా ఉంది 17th Octoberకి, దీపావళి అండ్ దసరా మధ్యలో. సో ఐ థింక్ దిస్ టైమ్ ఇట్స్ ఈవెన్ మోర్ స్పెషల్. Yes, every time it is more special to our Telugu audience because you always come up with such a beautiful concepts ప్రతిసారి కూడా. సో అంటే మీరు హిందీ, తెలుగు, తమిళ్ ఇలాగా చేస్తున్నారు, అన్నిట్లోనూ రకరకాలుగా రోల్స్ ప్లే చేస్తున్నారు. బట్ తెలుసు కదా స్క్రిప్ట్ని ఎంచుకోవడానికి అసలు ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ నాకు నరేషన్ చేస్తున్నప్పుడు నాకు పాయింట్ చాలా నచ్చింది ఆ ఫిల్మ్కి. అండ్ ఇది ఒక కొత్త పాయింట్, నేను ఎప్పటి వరకు సినిమాల్లో చూడలేదు ఆ పాయింట్ గురించి. అండ్ చాలా అమ్మాయిలు రిలేట్ అవుతారు ఈ పాయింట్తో. ఇప్పుడు చెప్పలేం, రిలీజ్ కోసం వెయిట్ చేయాలి. కానీ ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత నాకు చెప్పింది నీరజ అప్పుడు, సిద్ధు కూడా ఒప్పుకున్నాడు ఆ సినిమాకి. సో అప్పుడు నాకు తెలిసింది దట్ ఓకే, సిద్ధు ఓకే చెప్పాడంట, దట్ మీన్స్ ఈ స్క్రిప్ట్లో దమ్ము ఉండాలి. యా, ట్రూ. కాబట్టి సైన్ చేశాడు. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ సిద్ధు, బికాస్ నీరజ ఆల్సో గేవ్ అ బ్యూటిఫుల్ నరేషన్. కాబట్టి నేను ఈ సినిమా చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సిద్ధు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అసలు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. యాక్చువల్లీ సిద్ధు చాలా సెక్యూర్ యాక్టర్ అండి. ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు, కోస్టార్స్ గురించి, స్టోరీ గురించి తనతో పాటు ఆలోచిస్తారు. అంటే ఇలాంటి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో హూ యాక్చువల్లీ థింక్ అబౌట్ ద సీన్ అండ్ ది యాక్టర్స్. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియల్లీ లైక్ అబౌట్ హిమ్, దట్ ఈస్ అ వెరీ సెక్యూర్ యాక్టర్. ఆ తర్వాత అందరికీ తెలుసు చాలా మల్టీ టాలెంటెడ్ అని, చాలా ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి ఇవన్నీ ఆలోచిస్తారు. అండ్ ఆడియన్స్ కోసం సిద్ధు అంటే టిల్లు, యూనో. బట్ ఫర్ మీ, నేను ఒక కొత్త సైడ్ చూసాను షూట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే సెట్స్లో హీఈస్ వెరీ వెరీ సీరియస్, ఒక సీరియస్ యాక్టర్. అండ్ నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ సెట్స్లో చూశాను. సో అప్పుడు అర్థమైంది నాకు దట్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ రేంజ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ మీరు ఒక కొత్త అవతార్లో చూస్తారు సిద్ధుని ఈ సినిమాలో. యా, అంటే ఆయన టిల్లు సినిమా మానియా చూసిన తర్వాత ఆయన పర్ఫార్మెన్స్లో కావచ్చు, క్యారెక్టర్ సెలెక్షన్ విషయంలో కావచ్చు, దెర్ ఈజ్ అ డిఫరెన్స్. మేము ఆ డిఫరెంట్ యాంగిల్ చూస్తున్నాం ఆయనలో. సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించవచ్చు. సో అసలు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది? అంటే కెమిస్ట్రీకి ఐ ఫీల్ లైక్ దెర్ ఇస్ అ లాట్ దట్ ఈస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్లో నీరజ చాలా బాగా రాసింది క్యారెక్టర్స్. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద డైలాగ్స్ దట్ యూ సీ కెమిస్ట్రీ ఇన్ ద ఫిల్మ్.
యూనో కెమిస్ట్రీ ఎందుకు వర్కౌట్ అయిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద వే ద డైలాగ్స్ ఆర్ రిటన్. ట్రూ. సో ఎనీవేర్ లైక్ యూ గాట్ కనెక్టెడ్, ఏదైనా ఒక సీన్ మీకు బాగా కనెక్టింగ్ అనిపించిందా, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయినా? అంటే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు నేను ఐ థింక్ ఐ క్రైడ్ అలాట్. యా, అండ్ సిద్ధు కూడా చూసారు. అంటే సిద్ధు క్లోజప్లో నేను కనిపించలేదు ఆ షాట్లో షూట్ చేస్తున్నప్పుడు. అండ్ నేను డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా ఐ వాజ్ క్రైంగ్ అండ్ సిద్ధు ఆల్సో స్టార్టెడ్ క్రైంగ్. ఓ మై గాడ్. సో అది కొంచెం చాలా ఎమోషనల్ సీన్ అది. అండ్ నా ఫేవరెట్ సీన్ అది, క్లైమాక్స్ సీన్. సో ఈ సినిమాలో అంటే ఈ సినిమాని ఒక బాక్స్లో పెట్టడం చాలా కష్టం. ఇప్పుడు మీరు అడుగుతారు ఏంటి ఈ సినిమా ఏం గురించి, అండ్ ఐ థింక్ ఇట్స్ అ జానర్ డిఫైనింగ్ సినిమా. ఇలాంటి ఫిల్మ్స్ ఐ థింక్ రాలేదు ఎప్పటి వరకు. మీరు చూసుంటారు ట్రయాంగులర్ లవ్ స్టోరీస్, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మీరు చూస్తారు రిలీజ్ అయిన తర్వాత. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు మీరు ఆల్రెడీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మేము ఓన్లీ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ ఎలా ఉంటుంది అనే విషయాల్లో ఎంటర్టైన్ అవుతాం, కొంచెం ఎమోషనల్గా కూడా అవుతాం. బట్ ఏదైనా పాయింట్ ఉందా వేర్ ఇట్ ఈస్ గివింగ్ అ వెరీ సీరియస్ మెసేజ్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఈస్ సీరియస్ టు థింక్ అబౌట్? అంటే సీరియస్ మెసేజ్ ఉంది, బట్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రిలేషన్షిప్స్ గురించి, లవ్ గురించి, పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. అండ్ మీరు మీ మోరల్ లెన్స్ నుంచి సినిమాని చూస్తారు అండ్ క్యారెక్టర్స్ని జడ్జ్ చేస్తారు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత చాలాసార్లు అంటే సెట్స్లో కూడా they had their own side. Some people were on Varun's side, which is Sidhu. Some people were on Raga's side, which is Srinidhi. Some people were on Anjali's side, which is me. So prati okarki they had a different perspective on the film andi. So I think that is the true beauty of the film. You can't put it in one box. You can't explain what this film is. True. Kani ide cheppochu that it is definitely an entertaining film. అది చెప్పొచ్చు. దట్ ఈస్ వాట్ వీ ఆల్ నీడ్ రైట్ నౌ. అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా సీరియస్ కావచ్చు, సమ్ లైక్ ప్రొవోకింగ్ థింగ్స్, వాటిని మనం ఎంటర్టైన్గా ప్రెజెంట్ చేయడం. లైక్ పీపుల్ నౌ డేస్ ఆర్ లైక్ మోర్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్. కానీ నేను కూడా చాలా బోర్ అయ్యాను ఈ యాక్షన్ చూసి ఆమె గరే ఒక వేరే కొత్త స్టోరీ చూడాలి. నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం కాబట్టి ఐ థింక్ ఐ బీన్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ తెలుసు కదా. ఎందుకంటే చూడడానికి అండ్ చేయడానికి కూడా నాకు చాలా చాలా ఇష్టం లవ్ స్టోరీస్. That's true. అంటే ఏదైనా మీ ఫేవరెట్ జోన్రా ఉందా విచ్ ఈస్ మిస్సింగ్ స్టిల్ నౌ? లైక్ యూ హ్యావ్ బీన్ ఇన్ టు వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ఇంకా ఉందా ఏదైనా పెండింగ్? నాకు మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలి. ఒక ద్రౌపది లాగా సీతా మాత లాగా ఒక మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలి. ఆ తర్వాత యాక్షన్ కూడా చేయాలి. నేను యాక్షన్ చేయలేదు ఎప్పటి వరకు, సో అది చేయాలి. నేను ఒక నెగటివ్ క్యారెక్టర్ కూడా చేయాలి. ఐ థింక్ ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్. నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం అంత ఈజీ అంటారా? అంటే లేదు, అస్సలు లేదు. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. యూ ప్లే సంబడి హూ యూఆర్ నాట్. సో అది ఛాలెంజ్. ట్రూ. బట్ రాశి గారు, అసలు సమ్ టైమ్స్ మన హార్డ్ వర్క్ అయితే మనం ఉంటుంది, ఎవ్రీ టైమ్ వి గివ్ అవర్ బెస్ట్, కానీ మనం అనుకున్నట్టు అవుట్పుట్ రాకపోవచ్చు సమ్ టైమ్స్. లైక్ ఆ టైంలో కొన్ని క్రిటిసైజ్ చేయడం, కొంతమంది ఆ క్రిటిసిజం ఎదుర్కొంటాం. సో హౌ డు యూ లైక్ రెస్పాండ్ టు సచ్ థింగ్స్ లైక్ నెగిటివిటీ కావచ్చు, క్రిటిసైజ్ చేసే వాళ్ళని ఎట్లా మీరు దాన్ని తీసుకుంటారు? ఫస్ట్ ఐ థింక్ మన గురించి మనకి తెలియాలి. అంటే మన స్ట్రెంగ్స్, మన వీక్నెసెస్ గురించి వీ షుడ్ నో అబౌట్ దెమ్ ఫస్ట్లీ. అండ్ ఆ తర్వాత ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ మేక్స్ మిస్టేక్స్ కదా. యాజ్ పీపుల్ ఓన్లీ వీ ఆల్ మేక్ మిస్టేక్స్. బట్ నేను చాలా నేర్చుకున్నాను నా జర్నీలో. నేను హైస్ చూశాను, లోస్ కూడా చూశాను. సో ఎప్పుడు నేను చాలా కామ్ అయ్యాను. అంటే నాకు తెలుసు ఓకే ఇది హిట్ అవుతుంది, ఫ్లాప్ కూడా అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది నా చేతిలో కాదు. నా చేతిలో ఏంటంటే జస్ట్ హార్డ్ వర్క్ అంతే. అది నేను చేస్తున్నాను అండ్ చేస్తూనే ఉంటాను. బట్ ఐ థింక్ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ రియలీ ఇన్ మై హ్యాండ్ అండి. బట్ ఐ థింక్ చాలామంది క్రిటిసైజ్ చేస్తారు ఒక ఫిల్మ్ ఫ్లాప్ అయిన తర్వాత. ఓ యూ కాంట్ యాక్ట్, యువర్ వేస్ట్, దిస్ దట్ రాస్తారు. బట్ దట్స్ ఓకే బికాస్ మేబీ దే ఎక్స్పెక్ట్ టూ మచ్ అండ్ దే డిడ్ంట్ గెట్ దట్ రైట్. సో ఐ డోంట్ టేక్ ఇట్ టు మై హార్ట్. ఐ జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్ అంతే, జస్ట్ లైక్ అ హార్స్. సో మనం అంటే చాలా బేసిక్స్ నుంచి వచ్చాం ఈ స్టేజ్కి. అంటే మీరు ఎన్నో చూసి వచ్చి ఉంటారు. లైక్ ఇప్పుడు మీకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది, పీపుల్ లవ్ టు సీ యూ మోర్ ఆన్ స్క్రీన్. సో మీరు ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? లైక్ యూ ఆర్ నౌ లైక్ ఫేస్ ఆఫ్ మెనీ పీపుల్. లైక్ సో ఆ స్టేటస్ని బ్యాలెన్స్ చేస్తూ బ్యాలెన్స్డ్గా, గ్రౌండెడ్గా ఉండాలి.
సో దీనికోసం అసలు మీరు ఏం చేశారు? హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ పాజిటివ్ అండ్ గ్రౌండెడ్? నేను చాలా గ్రౌండెడ్ అండి లైఫ్లో కూడా. నాకు చాలాసార్లు నా కోస్టార్స్ చెప్పారు, నువ్వెందుకు యూ డోంట్ బిహేవ్ లైక్ అ స్టార్ అని చెప్పారు. బట్ నాకేంటంటే లైఫ్లో ఐ నెవర్ ట్రీటెడ్ మై సెల్ఫ్ లైక్ అ స్టార్. అంటే నాకు కూడా తెలియదు నాకు ఫ్యాన్స్ ఉన్నారా అని. నాకు కూడా చాలాసార్లు నేను అడిగాను నాతో. అండ్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇఫ్ దేర్ ఆర్, బికాజ్ యాజ్ అన్ యాక్టర్ దట్స్ వాట్ యూ వాంట్. బట్ ఐ మీన్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ ఫర్ ద ఫ్యాన్స్ ఐ హ్యావ్. అండ్ బ్యాలెన్సింగ్ అంటే నేను ఎప్పుడో నా కెరియర్ గురించి అనుకోలేదు అండ్ ప్లాన్ చేయలేదు దట్ నాకు ఈ సినిమా చేయాలి, నాకు టాలీవుడ్ చేయాలి, ఆ తర్వాత కాలీవుడ్కి వెళ్తాను, ఆ తర్వాత హిందీలో వెళ్తాను. నేను ఎప్పుడూ డిసైడ్ చేయలేదు. అండ్ ఐ థింక్ దట్స్ వై నాకు డెస్టినీ మీద లేదా దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. బికాజ్ ఐ థింక్ దట్ ఐ యామ్ వేర్ ఐ యామ్ టుడే బికాస్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ప్లాన్స్, సో ఐ జస్ట్ లివ్ ఇన్ సరెండర్ అంతే. వావ్, అమేజింగ్ వర్డ్స్. అమేజింగ్ అంటే అమేజింగ్. అసలు మీరు ఎలాంటి థింగ్స్ ని లైఫ్ లో ఫేస్ చేస్తుంటే ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్ ని అర్థం చేసుకున్నారు. అసలు రియలీ వీ షుడ్ లైక్ సరెండర్ అవర్ సెల్ఫ్, దెన్ వీ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అంటారు. యా, సో మీరు బాగా పూజలు చేయడం కానీ ఫాస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటారా? నేను ఫాస్టింగ్ చేయను, బట్ నేను పూజలు చేస్తున్నాను ప్రతిరోజు. లైక్ లైట్ అ దియా ఇన్ మై వ్యానిటీ. నా దగ్గర ఒక చిన్న బాక్స్ ఉంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ స్టే పాజిటివ్, బికాజ్ ఐఎమ్ క్లోజ్ టు గాడ్. అండ్ ఐ జెన్యున్లీ బిలీవ్ దట్ ఐమ్ గాడ్స్ చైల్డ్ అండి. అది very admiring, I'm very much admiring and need to learn a lot from you. So నీరజ గారితో వర్క్ చేయడం అసలు ఎలా అనిపించింది? తన వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది మీకు? సో నీరజ గురించి నాకు అప్పుడు తెలుసు, ఓకే స్టైలిస్ట్ ఉంది, చాలా క్రియేటివ్ అమ్మాయి, కానీ ఆ డైరెక్టర్ యాంగిల్ కూడా ఉందని నాకు సెట్స్లో తెలిసింది. దట్ ఐ వాజ్ లైక్, ఓ నీలో ఒక డైరెక్టర్ కూడా ఉందా అని. బికాజ్ obviously we'll think no if she'll be able to direct it that way, but చాలా బాగా చేసింది, చాలా డిసిప్లిన్ గా చాలా. అండ్ తనని అడుగునప్పుడు షీ సెడ్ దట్ తెలుసు కదా ఈజ్ మై బేబీ చాలా సార్లు చెప్తుంది. అండ్ ఐ థింక్ దట్స్ వై షీ ఈజ్ రియలీ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది కామెంట్స్ పెట్టారు దట్ ఓ ఇది లేడీ డైరెక్టర్ చేసిందా ఇది, బికాస్ దే లైక్ ది అవుట్పుట్, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ స్టార్ట్ ఫర్ అవర్ ఫిల్మ్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ డైరెక్టర్స్. ఒక ఫెమినిన్ ఎనర్జీ ఇప్పుడు స్టోరీస్లో కావాలి, ఎందుకంటే ఐ థింక్ ద ఫీమేల్ వ్యూ పాయింట్ ఆఫ్ స్టోరీస్ ఇస్ మిస్సింగ్. అందుకే వీ నీడ్ మోర్ ఫీమేల్ డైరెక్టర్స్. అండ్ షీ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ చాలా సీన్స్లో తను కూడా చాలా ఎమోషనల్ అయ్యేది. సో ఐ రియలీ లైక్ వర్కింగ్. సో ఫెమినైన్ ఎనర్జీని ఆల్రెడీ ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు సినిమాలో అని మాకు అర్థమవుతుంది. సో అసలు ఆ ఫెమినైన్ ఎనర్జీని టచ్ చేసే పాయింట్ ఏందనే విషయంలో చాలా క్యూరియస్ అనిపిస్తుంది. లైక్ మీరు ఎన్నో స్క్రిప్ట్స్ ఎక్స్ప్లోర్ అయ్యారు కదా, లైక్ ఇది ఎందుకు అంత డిఫరెంట్గా మీరు కనెక్ట్ అయ్యారు? ఏమైనా పర్సనల్గా ఏమైనా కనెక్ట్ అయిన ఛాన్సెస్ ఉన్నాయా? అంటే పర్సనల్గా ఏం లేదు, బట్ ఐ థింక్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. లవ్ అంటే ఏంటి చెప్పండి. లవ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. లైక్ చాలా మంది దగ్గర ఈ క్వశ్చన్ కి ఆన్సరే లేదు. అంటే నన్ను కూడా నీరజ అడిగింది. సో నేను చెప్పానంటే ఓకే, లవ్ లో సెల్ఫ్లెస్ ఉండాలి. ఎప్పుడు మనకి అలవాటు అయిపోయింది ఏంటంటే వీఆర్ టూ సెల్ఫిష్. అండ్ నౌ ఇఫ్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ బీ సెల్ఫ్లెస్ ఫర్ అనదర్ పర్సన్, we don't do that anymore. అది చేయాలి if you want a relationship to work. And నాకు పెళ్ళి మీద చాలా నమ్మకం ఉంది. And I really respect the institution still, the marriage institution. కానీ everywhere I see there is a triangle or a rectangle and నాకు నమ్మకం పోయింది అసలు. So I'm like should we even believe in love anymore? And చిన్నప్పుడు నుంచి షారుఖ్ ఖాన్ సార్ మూవీస్ చూసి I became like this, oh love is this and love is that. And లైఫ్లో it just gives you a slap and wakes you up and tells you that is not love. సో లవ్ అనేది ఏంటని మీరు మాట్లాడుకుంటారు లవ్ గురించి సినిమా చూసిన తర్వాత. అండ్ చాలా సీన్స్లో నేను కూడా చాలా ట్రిగర్ అయ్యాను, ఎందుకంటే నా లైఫ్లో ఐ హ్యావ్ మై రైట్స్ అండ్ రాంగ్స్. ఇప్పుడు రైట్ రాంగ్ యాక్చువల్గా జనరల్ రైట్ రాంగ్ లేదు. వాట్ ఈస్ రైట్ ఫర్ యూ మే బి రాంగ్ ఫర్ మీ అండ్ వైస్ వర్సా. కానీ నా లైఫ్లో కొన్ని రైట్స్ అండ్ రాంగ్స్ ఉన్నాయి. అండ్ ఐ వర్క్ అరౌండ్ దోస్ బౌండరీస్. అండ్ నాకు బౌండరీస్ అంటే
ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అండ్ నేను నా మారల్ లెన్స్లో చూశాను అండ్ నేను చాలా జడ్జ్ చేశాను కొన్ని క్యారెక్టర్స్ చేశాను అన్నమాట. ఎందుకు ఇలా చేస్తుంది, నాకు నచ్చలేదు ఇది అండ్ ఆల్ దాట్. అండ్ చాలాసార్లు సిద్ధు నా దగ్గర వచ్చి ఎందుకు వై యూ గెటింగ్ సో యాంగ్షియస్ అండ్ వై యూ గెటింగ్ సో యాంగ్రీ, ఇది ఒక సినిమా మాత్రమే, కామ్ డౌన్ రాశి అని చెప్పారు. సో ఐ థింక్ అ లాట్ ఆఫ్ విమెన్ అండ్ ఈవెన్ మెన్ విల్ గెట్ ట్రిగర్డ్ వాచింగ్ దిస్ ఫిల్మ్. ఓ మై గాడ్, మీరు చాలా డీప్ గా కనెక్ట్ అయినట్టున్నారు చాలా విషయాలు. ఎందుకంటే ఈ సినిమా ఎలా ఉంది అంటే ఓకే ఈజీ బ్రీజీ ఉంది, మ్యూజిక్ చాలా నచ్చింది ఆడియన్స్కి, బట్ ఐ థింక్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్, అది చెప్పొచ్చు. దట్స్ రియల్లీ గ్రేట్. అసలు లవ్ అంటే ఏంటి నాకు మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఐ థింక్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ అండి, అండ్ సెల్ఫ్లెస్ ఉండాలి లవ్లో. అండ్ surrender is also very important in love. It demands a lot from you. It's not easy to be in love. ఓకే, సో లవ్ అంటే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అని నేను చాలా ఈజీగా చెప్పాను. ఇట్స్ నాట్ ఈజీ పీజీ. మీ డెఫినేషన్ విన్నాక ఇట్స్ నాట్ ఈజీ బ్రీజీ అట్ ఆల్. ఓకే, సో సాంగ్స్ అండి రిఫ్రెషింగ్ ఉన్నాయి. అసలు మీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్ ఏంటి? అంటే నాకు ఆనెస్ట్గా మల్లిక గంధ చాలా చాలా ఇష్టం. నాకు తెలుసు కదా కూడా చాలా ఇష్టం టైటిల్ ట్రాక్. కానీ ఇంకొక పాట ఉంది దట్ విల్ రిలీజ్ వెరీ సూన్, దసరా తర్వాత రిలీజ్ అవుతుంది. ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అందులో ఎలక్ట్రానిక్ బీట్స్ ఉన్నాయి. ఐ థింక్ దట్ ఫర్ ద తెలుగు ఆడియన్స్ విల్ బీ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. సో తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ తొలి ప్రేమ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి తొలి ప్రేమ ఐ థింక్. అండ్ ఇప్పుడు కూడా అండ్ ఐ ఫీల్ లైక్ ఆయనకి ఒక ఫిల్మ్ మీద నమ్మకం ఉంటే హీ రియల్లీ గివ్స్ హిస్ హార్ట్ అండ్ సోల్ అండి టు మ్యూజిక్. అండ్ ఈ సినిమాలో హీస్ గివెన్ అస్ గ్రేట్ మ్యూజిక్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. దట్స్ రియల్లీ గ్రేట్. తేజీ విశ్వప్రసాద్ గురించి చెప్తారా? పిఎంఎఫ్ ఐ థింక్ ఫస్ట్ విశ్వ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ని ఓకే చేయడం, ఆ తర్వాత చాలా సపోర్ట్ ఇచ్చారు. హీ సెడ్ ఓకే యూ గైస్ మేక్ వాట్ యూ మేక్, ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ టాలెంట్, అండ్ చాలా స్పేస్ ఇచ్చారు. సో ఐ థింక్ వీ హ్యావ్ వెరీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ థింక్ లైక్ హిమ్. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ యాజ్ వెల్. వండర్ఫుల్. అంటే ఒక బబ్లీ గర్ల్గా మీరు మా అందరికి ఇంట్రడ్యూస్ అయ్యి తర్వాత ఒక లేయర్డ్ పర్ఫార్మెన్సెస్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ చాలా డిఫరెన్స్ చూసారు. సో ఈ ఎంటైర్ జర్నీ అసలు మీకు ఎలా అనిపిస్తుంది టిల్ టుడే? నేను చాలా లక్కీ అండి, ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు ఉంటారు హూ ప్రాబబ్లీ ఆర్ బెటర్ దెన్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్, కానీ వాళ్ళ లైఫ్లో ఆపర్చునిటీస్ లేవు. అండ్ ఐ థింక్ ఐ వాజ్ బ్లెస్డ్ బికాస్ ఐ గాట్ దోస్ ఆపర్చునిటీస్. నేను కూడా ఒక అవుట్ సైడర్ని, బట్ ఐ డెంట్ హ్యావ్ టు వర్క్ సో హార్డ్. నేను హార్డ్ వర్క్ చేశాను కానీ ఫిల్మ్స్ కోసం కాదు, క్యారెక్టర్స్ కోసం, సో ఐ థింక్ ఐ వాజ్ లక్కీ దట్ వే. బట్ నాకు డెస్టినీ మీద చాలా నమ్మకం ఉంది. అండ్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఇట్స్ డెస్టిన్డ్ ఫర్ యూ, నోబడీ కెన్ టేక్ అవే వాట్స్ గోయింగ్ టు కమ్ టు యూ. అండ్ ఇఫ్ ఇట్స్ డెస్టిన్డ్ ఫర్ యూ, నో మ్యాటర్ హౌ హార్డ్ యూ ట్రై, యూ మైట్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్. ఈవెన్ ఇఫ్ ద పర్సన్ ఈస్ వర్కింగ్ రియలీ ట్రూలీ హార్డ్, లోపల ఫైర్ ఉంటే కూడా సమ్టైమ్స్ యూ డోంట్ మేక్ ఇట్. అది నేను చూసాను. ఓకే యా, ఓకే. ఐ థింక్ ఇట్స్ ఆల్ డెస్టినీ. అండ్ యాక్చువల్లీ శివ్ పురాణ్లో ఒక స్టోరీ ఉంది వేర్ ఇట్ సేస్ దట్ ద మ్యాక్సిమమ్ హార్డ్ వర్క్ దట్ అ పర్సన్ డస్ ఈస్ ద పర్సన్ హూ కట్స్ ద రాక్ ఆన్ ద రోడ్. బట్ హౌ ఫార్ డస్ యూ ఫిజికల్ లేబర్ చాలా ఉంది కదా, బట్ హౌ మచ్ డస్ హీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? నథింగ్. సో జస్ట్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ వాట్ విల్ టేక్ యూ where you have to go. There is destiny, you can't fight it. Very deep. You just have to understand it, ante. You just have to surrender to it. So how do you select the script actually? ఎట్లా ఇంత పిక్కీగా ఉంటున్నారు? లైక్ వాట్ యు సీ? లైక్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం నేను స్క్రిప్ట్ కూడా వినలేదు. అంటే అప్పుడు చాలాసార్లు వీ డూ ఇట్ ఫర్ ది యాక్టర్. అండ్ నేను సినిమా ఇండస్ట్రీ జాయిన్ చేసిన తర్వాత ఐ థింక్ ఎనీ గర్ల్ హూ కమ్స్ ఇన్ డ్రీమ్స్ ఆఫ్ వర్కింగ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ నాకు హరీష్ కాల్ చేశారు, ఓకే ఈ కథ ఉంది, నువ్వు చేయాలి ఇది. సో నేను వినలేదు అసలు స్క్రిప్ట్, నేను జస్ట్ ఓకే చెప్పాను. అండ్ ఫర్ మోస్ట్ ఫిల్మ్స్ ఐ వోంట్ డూ దాట్, బట్ ఐ విల్ డూ దాట్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్, అండ్ కొన్ని ఫిల్మ్స్లో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ద స్క్రిప్ట్ ఈస్ గుడ్. సమ్టైమ్స్ ఇట్స్ యువర్ కో స్టార్, సమ్టైమ్స్ ఇట్స్ ద క్యారెక్టర్ యువర్ ప్లేయింగ్. సో దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి, ఒక్క రీజన్ కాదు.
యా ట్రూ. సో తెలుసు కథలు ద 5 పాయింట్స్ విచ్ యూ క్యాన్ పిక్, అది ఏం పిక్ చేస్తారు మీరు? ఇది ఒక యూనిక్ పాయింట్, నేను చెప్పలేం. ఆ తర్వాత యూనిక్ పాయింట్ 1 2 3 4 5 అనొద్దు ప్లీజ్. లేదు. ఆ తర్వాత సిద్ధుతో ఫస్ట్ టైం పని చేస్తున్నాను. అండ్ సో ఈవెన్ విత్ శ్రీనిధి ఐ థింక్ యుల్ సీ గ్రేట్ కెమిస్ట్రీ విత్ హర్ అండ్ విత్ మీ. ఆ తర్వాత సిద్ధుని ఒక కొత్త అవతారంలో చూస్తారు తప్పకుండా. ఆ తర్వాత మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ నేను ఇదే చెప్పొచ్చు యాక్చువల్లీ, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ తెలుసు కదా. ఓకే, ఈసారి ఏదో పెద్ద ధమాకా ఇవ్వబోతున్నారు మా అందరికి, అర్థమవుతుంది. మీరు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు. ఆ తర్వాత మూవీ చూసిన తర్వాత మాట్లాడుకుంటారు లవ్ గురించి, పెళ్లి గురించి. అండ్ ఇట్ విల్ బి గ్రేట్. ఐ థింక్ యూ షుడ్ గివ్ ఇట్ అ షాట్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అంటే ఇప్పుడు అందరి పర్స్పెక్టివ్స్ మారిపోతాయి ఏంటి కొంపదీసి మ్యారేజ్ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా షూట్ చేస్తున్నప్పుడు చాలా సార్లు సిద్ధుతో, శ్రీనిధితో, నీరజాతో మాట్లాడాము లవ్ గురించి. అందుకే ఇప్పుడు మీతో కూడా అడిగాను కదా వాట్ ఈస్ లవ్ ఫర్ యూ అని. సో ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ అ కాన్వర్సేషన్ అండి. ట్రూ. అంటే ఇది ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ నెవర్ ఎండింగ్ టాపిక్ యాక్చువల్లీ. అవును. ఎవ్రీ టైమ్ ఇట్ క్రియేట్స్ సమ్ ఎక్సైట్మెంట్, సమ్ న్యూ పాయింట్స్ వెన్ వి లైక్ సోషలైజ్ అయినప్పుడు ఈ టాపిక్ తీసినప్పుడు. సో ఇప్పుడు మనం అందరం చూస్తాం లైక్ ద ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్. డెఫినేషన్ ఆఫ్ లవ్, మ్యారేజ్ డెఫినేషన్ అన్ని మారిపోయినాయి. బట్ why we talk about it so much is because love is a beautiful feeling. Yeah. కానీ ఇప్పుడు ఆ డెఫినేషన్ మారింది. We love to stay in love but we don't know how to keep the person in love or respected, whatever. Yes. So like how do you see in today's generation we are seeing like love marriage fancy ga అనిపిస్తున్నాయి నాకు ఎందుకో. I don't know, but అదే అందరూ దాన్ని accepted. I don't know why. Like మీకు ఎలా అనిపిస్తుంది? How do you feel about this? చాలా ఓల్డ్ స్కూల్ అండి. సో నేను పెళ్ళికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా కాబట్టి నేను టైం తీసుకుని పెళ్ళి చేస్తాను ఫ్యూచర్లో. I'll not just do it because of societal pressure, but I'll do it when I feel that this is right. చాలా మంది ఏంటంటే they just get married because they have societal pressure or parental pressure. Yeah, sometimes feeling lonely also makes them to get. I think divorce rates పెరిగినాయి ఇప్పుడు. So I think we really need to sit back and think what love is, what marriage is today. Yeah. సో అలాగే మీ బ్యూటిఫుల్ మాటల్లో ఇంకొక విషయం కూడా చెప్పండి. లైక్ ఏం చూస్తారు మీ పార్ట్నర్లో? నాకు తెలియదండి యాక్చువల్లీ. ఫస్ట్ ఐ థింక్ కనెక్షన్ ఉండాలి. ఏదో ఒక కనెక్షన్ ఉండాలి ఫస్ట్. అంటే మాట్లాడుతున్నప్పుడు ఐ షుడ్ ఫీల్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ టు దట్ పర్సన్. అండ్ ఆ పర్సన్ కూడా స్పిరిచువల్ ఉంటే ఐ లైక్ ఇట్. ఆ తర్వాత గుడ్ హార్ట్ ఉండాలి ఫస్ట్. అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సెకండరీ. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ కాన్వర్సేషన్. వన్స్ అగైన్ హ్యాపీ దసరా. అండ్ తెలుసు కదా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి. మీరు చెప్పినవన్నీ మేము గుర్తు పెట్టుకుంటున్నాం. రిలీజ్ అయ్యాక అన్ని మాట్లాడుకుందాం. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ అండ్ దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.